సిద్ధు అంటే ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే కొత్త చిత్రం కోసం టైం తీసుకుంటున్నాడు. సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి సంగతి ఏంటి అంటే ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నాడు పోలిశెట్టి. కాకపోతే ఒక తమిళ దర్శకుడితో కొత్త సినిమా గురించి డిస్కషన్స్ జరుపుతున్నాడట. వరుసగా 4 విజయాలు, పైగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాకు ఏకంగా 100 కోట్లు. అందుకే నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రంపై ఇండస్ట్రీలో అంత క్యూరియాసిటీ. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ఏంటి అనేది కొంతవరకు అయితే క్లారిటీ వచ్చింది. 2 ఏళ్ల క్రితం తమిళంలో విడుదలైన సైరన్ మూవీ దర్శకుడు యాంటోనీ భాగ్యరాజ్తో చేతులు కలిపేందుకు సిద్ధు ఆసక్తి చూపిస్తున్నాడట. అయితే స్టోరీ ఇంకా లాక్ కాలేదని, వన్స్ సిద్ధును ఇంప్రెస్ చేసే విధంగా స్టోరీ లాక్ అయితే ఇమీడియట్ గా న్యూ మూవీని అనౌన్స్ చేస్తాడట మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అంటే మినిమం 2 నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పోలిశెట్టి. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ అనగనగా ఒక రాజుతో ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి 100 కోట్ల క్లబ్ ను చూశాడో, ఇప్పుడు ఇంత గ్యాప్ ఇస్తే కుదరదు అనుకుంటున్నాడు. అందుకే కొత్త సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.